సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనము ఈరోజు మరి ఒక అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు ఆలోచించే అంశం ఏంటి అనంటే, ముద్ర అనగానేమి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని రకాల ముద్రలను గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు. అయితే ఈ బైబిల్ గ్రంథములో కొన్ని ముద్రలు ఉన్నాయి అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే అసలు ఈ ముద్ర అంటే ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, ముద్ర అనే ఆ మాటకు గురుతు అన్న అర్థము, అధికారానికి సూచనగా ఈ ముద్ర అనే పదాన్ని వాడడం జరిగింది అన్న విషయము మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ ముద్ర అంటే భద్రతకు సూచనగా మనకు కనబడుతుంది. అలాగే ముద్ర అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావమును గురించి తెలియజేస్తుంది అని కూడా మనము గ్రహించవలసిన అవసరం. ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలను సూచించేదిగా ఈ ముద్ర అనేది మనకు కనబడుతుంది. అయితే ఈ ముద్ర అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ముద్ర అనగానే శరీరాల మీద వేసే ముద్ర అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే కనబడే ముద్రను ఒకటి శరీరాల మీద వేయబోతూ ఉన్నాడు దేవుడు అని కొంతమంది భావిస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ శరీరముల మీద వేసే ముద్రను గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేసి జైలుకు వెళ్ళిపోయాడు అనుకోండి, కొన్ని దినాలు అక్కడ శిక్షను ఆయన అనుభవించిన తర్వాత బయటికి వస్తే, ఆ శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన ఆ వ్యక్తిని సమాజంలో ఉన్న వారందరూ ఏమంటారు? ఆయనకు ఒక ముద్రను వేస్తారు. ఏంటి ఆ ముద్ర అని మనం ఆలోచిస్తే, ఆయన ఒక హంతకుడు, ఒక మనిషిని చంపేసి జైలుకు వెళ్ళి వచ్చాడు, శిక్షను అనుభవించి వచ్చాడు కనుక ఆయన ఎవరు? ఒక నరహంతకుడు అన్న ముద్రను వేస్తాం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తికి ఆయన చేసిన పనులను బట్టి ఆ వ్యక్తికి కొన్ని పేర్లను పెడుతున్నారు, కొన్ని ముద్రలను వేస్తూ ఉన్నారు అని మనం ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఉంది. ఎలా ముద్ర వేస్తున్నారు అంటే, ఆ వ్యక్తి చేసిన క్రియలను బట్టి, ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉన్న స్వభావమును బట్టి, గుణలక్షణాలను బట్టి కొన్ని రకాల ముద్రలను మనుషుల మీద వేసే పరిస్థితి ఒకటి ఉంది అన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. దొంగతనం చేసే వారికి దొంగ అనే ముద్ర ఎలాగైతే వేస్తామో, ఒక వ్యక్తిని చంపిన వారికి నరహంతకుడు లేదా హంతకుడు అన్న ముద్రను ఎలాగైతే వేస్తామో, అలాగే వారి వారి అలవాట్లను బట్టి, వారు చేసే ఎక్కువ సార్లు చేసే పనులను బట్టి వారికి కొన్ని రకాల ముద్రలను వేస్తూ ఉంటారు. తిండిపోతని, తాగుబోతని, నిద్రపోతని, వదరుబోతని, ఇలా అనేకమైన ముద్రలు కొంతమందికి వేస్తూ ఉంటారు వారి స్వభావాన్ని బట్టి. ఫలానా వ్యక్తి క్రూరుడండి అంటుంటారు. కొంతమందిని ఈయన దేవుడు లాంటి వాడండి అంటుంటారు. కొందరినేమో ఈయన ముక్కో పెండి అంటుంటారు. ఇవన్నీ ఎలా చెబుతున్నారు అని అంటే, ఆ వ్యక్తి కలిగి ఉన్న స్వభావమును బట్టి, ఆ వ్యక్తి వారి మధ్య నడుచుకున్న తీరును బట్టి వాళ్లకు ఇలాంటి పేర్లను పెడుతూ ఉంటారు, ఇలాంటి ముద్రలను వేస్తూ ఉంటారు. ఈయన నీతిమంతుడు అండి అంటుంటారు కొంతమందినేమో ఈయన మోసగాడండి అంటుంటారు. ఎలా చెబుతున్నారు? వారికి ఈ యొక్క గుర్తులను ఎలా ఆపాదిస్తున్నారు, ఈ ముద్రలను ఎలా వేస్తున్నారంటే, వారి స్వభావాన్ని బట్టి, వారు చేసిన పనులను బట్టి, వారికి ఉన్న గుణలక్షణాలను బట్టి ఈ విధంగా వారికి కొన్ని పేర్లు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా
కొన్ని రకాల ముద్రలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏ ముద్రలు మనకు కనబడతాయి అని మనం ఆలోచిస్తే యేసు యొక్క ముద్ర అనేది ఒకటి మనకు కనబడుతుంది. అదేవిధంగా దేవుని ముద్ర అనేది కూడా ఒకటి కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్ముని గురించిన ముద్ర లేదా పరిశుద్ధాత్ముని ముద్ర, ఇంకా సాతాను ముద్ర అనేవి మనకు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. ఇది కాక రాజుల కాలంలో కూడా కొన్ని రకాల తాకీదులను జారీ చేసినప్పుడు కూడా వాటి మీద రాజముద్రను వేసిన సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటన అధికారికంగా వచ్చింది అని చెప్పడానికి దానికి ఏం చేస్తారంటే రాజముద్రను దాని మీద వేస్తారు, సీల్ అంటాం కదా. అంతేకాకుండా నేటి కాలంలో కూడా మనము గమనించినట్లయితే మనము ఏదైనా ప్రభుత్వము తరఫు నుండి ఒక సర్టిఫికేట్ ని పొందామనుకోండి, ఒక ఏదైనా నీ యొక్క పేరును ధ్రువపరిచేది కానీ మన యొక్క ఏమంటారు కులాన్ని ధ్రువపరిచేది కానీ మన యొక్క వివరాలను ధ్రువపరిచేది కానీ ఏదైనా ఒక సర్టిఫికేట్ మనకు జారీ చేయబడినప్పుడు దాని మీద ప్రభుత్వం యొక్క ముద్ర ఉంటేనే అది ఈ సమాజంలో చెల్లుతుంది. ఏంటి ఆ ముద్రకు అర్థం ఏంటి అని అంటే అధికారికంగా వీళ్ళు ఈ పేర్లను కలిగి ఉన్నారు, ఈ వర్గానికి చెందినవారు అని ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైతే జారీ చేయబడిందో ఆ ముద్ర ద్వారా దానికి ఒక ఏమొస్తుంది అని అంటే ఒక రూపు అనేది దానికి వస్తుంది, చలామణిలో అది ఉంటుంది. అలాగే ఈ ఈ ఈ లోకంలో కూడా అనేకమైన ముద్రలు మనుషులు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఒక ముద్ర వేస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి చేసే పనులను బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉన్న గుణలక్షణాలను బట్టి వాళ్ళ మీద కొన్ని రకాల ముద్రలను వేస్తూ ఉంటారు, కొన్ని పేర్లను వాళ్ళకు పెడుతూ ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న చాలా రకాల ముద్రలు మనము చూడగలుగుతాం. అందులో ప్రధానంగా ప్రస్తుతానికి 4 రకాల ముద్రలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటేమో యేసుక్రీస్తు యొక్క ముద్ర, ఒకటి దేవుని ముద్ర, ఇంకొకటి పరిశుద్ధాత్ముని ముద్ర, ఇంకొకటి సాతాను ముద్ర. వీటిని గురించి ఈరోజు మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఏవైతే ఈ ముద్రలను మనము తెలుసుకోబోతున్నామో ఆ ముద్రలు ఎలాంటివి అని అంటే అవి శరీరాల మీద వేసే ముద్రలు మాత్రము కావు అన్న విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యేసు యొక్క ముద్రను మనము పరిశీలన చేస్తే యేసు యొక్క ముద్ర అంటే ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే యేసు యొక్క గుణ లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క స్వభావమే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న ముద్ర అన్న విషయాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. యేసు యొక్క ముద్రను గురించి ఎక్కడ వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో అని మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నారు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ఏమంటున్నారు పౌలు గారు అంటే యేసు యొక్క ముద్రలను ధరించుకుని ఉన్నాను, నా శరీరమందు యేసు యొక్క ముద్రలను ధరించుకుని ఉన్నాను అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. ఒకవేళ పౌలు గారిని అడిగితే ఏవండి ఆ ముద్రను ఒకసారి మాకు చూపించండి అని కనుక అడిగితే పౌలు గారు ఏం చెబుతారు అంటే ఇవి కనబడే ముద్రలు కాదు నాయన, యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని, యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలను, యేసుక్రీస్తు ఎలాగైతే కొన్ని అడుగు జాడలో నుంచిపోయాడో ఈ భూమి మీద జీవించే వారికి ఒక మాదిరిని ఏదైతే ఉంచిపోయాడో దానిని ముద్రగా నేను ధరించుకుని ఉన్నాను అని పౌలు గారు చెప్పేవారు ఒకవేళ ఆయన ఉన్నప్పుడు ఎవరైనా అడిగి ఉంటే. అయితే అందుకే పౌలు గారు ఏం చెబుతారు అని అంటే తన పత్రికలలో
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్న మాటను కూడా ఆయన చెప్పగలిగారు. అయితే ఈ యేసుక్రీస్తుకు ఒక ముద్ర ఉంది, అదే ముద్రను నేను కూడా కలిగి ఉన్నాను అని, అంటే ఏదో శరీరం మీద స్టాంప్ లాంటిది వేయడం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఒక స్వభావాన్ని గురించి, ఒక గుణ లక్షణాలను గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈ ముద్రను గూర్చి చెబుతూ ఈ నుసటి మీద ఒక ముద్ర వేయబోతూ ఉన్నాడు దేవుడు, లేదా చేతి మీద ఒక ముద్రను వేయబోతూ ఉన్నాడు అని కొంతమంది భావిస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ బైబిల్ గ్రంథం చెప్పే ముద్రలు పైకి కనిపించే ముద్రలు కాదు, అంటే అవి దృశ్యమైన ముద్రలు కావు, చేతి మీద కానీ నుసటి మీద కానీ వేసే ముద్రలు కూడా కావు. యేసు యొక్క ముద్రలు ఎక్కడ వేయబడే ముద్రలు అంటే హృదయాల మీద వేయబడే ముద్రలు, హృదయ ఆంతరంగములను మార్చుకునే ముద్రలు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఏ గుణ లక్షణాలను అయితే కలిగి ఉన్నారో, అలాంటి స్వభావము, అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండడం వలన మనము కూడా యేసుక్రీస్తు యొక్క ముద్రలను ధరించుకున్న వారము అవుతాము. అదే విషయాన్ని పౌలు గారు చెప్పే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు కలిగి ఉన్న స్వభావము లేదా ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలే ముద్ర అనుకున్నాం కదా. ఇంతకీ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న స్వభావం ఏంటి, ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలు ఏంటి అన్న విషయాన్ని ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తాను రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలవ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొనెను అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ వచనాలను కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, లోబడటము, తగ్గించుకోవటము, విధేయత చూపించటము అనే కొన్ని లక్షణాలు, స్వభావాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. తన జీవితం ఏదైతే భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడో, ఆ 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన వీటిని చూపించాడు, ఈ స్వభావాన్ని. ఆయన తాను తగ్గించుకున్నాడు, అదేవిధంగా విధేయత చూపించాడు తన జీవితంలో. దీన్నే యేసు యొక్క గుణలక్షణాలు, స్వభావము అన్న విషయాన్ని గమనించాలి. ఇంకా మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి తీసుకువెళ్ళిన సందర్భంలో ఆయనను సిలువకు అప్పగించి శిలువ మీద ఆయనను మేకులతో కొట్టిన తర్వాత కూడా ఇంకా కొద్ది క్షణాలలో ఆయన చనిపోతున్నాడు అనగా ఆయన నోట నుంచి వచ్చిన మాట మనము ఒకసారి ఆలోచించగలిగితే, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి అని చూస్తుంది. అంటే ఆయనను ఎంతగానో హింసించి 39 కొరడ దెబ్బలు కొట్టి ఆయనను పిడిగుద్దులు గుద్ది ఆయనను ఎంతగానో హింసించిన వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమించమని తండ్రికి ప్రార్థిస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ క్షమాగుణము అనేది కూడా ఒక లక్షణము, ఒక స్వభావముగా మనకి కనబడుతుంది. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటున్నారు. ఇంకా అదే 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 25 నుంచి 27 వచనాలు కూడా చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను మడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొని వలెనని వాక్యముతో ఉద్దుక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రేమ అనేది ఒక స్వభావముగా గుణలక్షణముగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రేమ కలిగి ఉండే ఒక స్వభావము ఇది కూడా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. తన అమ్మబోయే వారిని కూడా తనను అమ్మబోయే ఇస్కరియోతు యూదాను కూడా ఆయన చివరి వరకు కూడా తను మార్చాలనే ప్రయత్నంతోనే ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు ప్రేమించారు. ఆయన మాత్రమే కాదు, తనతో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన చివరి వరకు ప్రేమించిన సందర్భాలు మనకు కనబడతాయి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చూస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అని చూస్తాం. ప్రేమ అనేది ఆయన యొక్క ఒక ముద్రగా మనకు కనబడుతుంది, ఒక గుణలక్షణముగా కనబడుతుంది. విధేయత, తగ్గింపు, ప్రేమ, విజ్ఞాపన చేయటము, కరుణ చూపటము, క్షమించటము, జాలి పడటము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క ముద్రలుగా, గుణలక్షణాలుగా, స్వభావముగా మనకు పరిచయం చేస్తుంది పరిశుద్ధ గ్రంథం. పరలోకమందున్న తండ్రి ఎలాంటి స్వభావం గలవాడు, ఎలాంటి గుణలక్షణాలు గలవాడు, ఎలాంటి స్వరూపం గలవాడు అనే విషయాన్ని కూడా భూమి మీద ఎవరూ చూడని ఆ దేవుని గుణలక్షణాలను, స్వభావాన్ని, ఆయన తత్వమును చూపించడానికే యేసుక్రీస్తు వారిని లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించారు. కాబట్టి పౌలు యేసు యొక్క ముద్రలు నేను నా శరీరమందు ధరించుకుని ఉన్నాను అని చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్న స్వభావము, గుణలక్షణాలను నేను కూడా కలిగి ఉన్నాను అని చెబుతున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది ప్రియమైన దేవుని వల్ల. అయితే పౌలు గారు క్రీస్తు యొక్క స్వభావమును, గుణలక్షణాలను ఎక్కడ ధరించుకున్నాడు, ఎప్పుడు ధరించుకున్నాడు అని కూడా మనం ఆలోచిస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చూడగలిగితే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే బాప్తిస్మములో క్రీస్తును ధరించుకుంటూ ఉన్నారు. బాప్తిస్మంలో క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క గుణలక్షణాలను ప్రతి ఒక్కరు కూడా ధరించుకుంటారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా అంటున్నారు. అంటే నేను కూడా యేసుక్రీస్తులోనే బాప్తిస్మం పొందాను, మీతో పాటు నేను కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాను, క్రీస్తును ధరించుకున్నాను అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన వారందరూ కూడా క్రీస్తును ధరించుకుని, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుని, ఆయన ముద్రలను ధరించుకున్నవారు అన్న విషయము ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు యొక్క ముద్రలను ఎక్కడ ధరించుకున్నారు పౌలు గారు అంటే బాప్తిస్మంలో. మరి మనము ఎక్కడ ధరించుకుంటాము యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని కానీ, గుణలక్షణాలను కానీ, వారి యొక్క ముద్రలను కానీ ఎక్కడ ధరించుకుంటామంటే మనం కూడా బాప్తిస్మం పొందేటప్పుడు ధరించుకుంటాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. వాక్య ప్రకారము బాప్తిస్మం పొందితే తప్పకుండా మనం కూడా యేసు యొక్క ముద్రలను ధరించుకునే వారముగా ఉంటాం. బాప్తిస్మం పొందక ముందు ఎవరి గుణలక్షణాలు కలిగి ఉన్నాము అని అంటే, అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అంటున్నాడు. అంటే బాప్తిస్మం పొందగానే ఎవరి స్వభావాన్ని మనం విడిచిపెడుతున్నామంటే, ఎవరి గుణలక్షణాలను మనం విడిచిపెడుతున్నాము అంటే, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ఉన్నాము. ఏం జరుగుతుంది ఈ బాప్తిస్మంలో అంటే, బాప్తిస్మంలో మనము ముద్రించబడుతూ ఉన్నాం, క్రీస్తును ధరించుకుంటున్నాం, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుంటున్నాం, క్రీస్తు యొక్క గుణలక్షణాలను ధరించుకుంటున్నాము అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా బాప్తిస్మంలో క్రీస్తును ధరించుకున్న వారు యేసు యొక్క స్వభావాన్ని,
యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను ధరించుకున్న వారై క్రీస్తు ఏ మాదిరి అయితే చూపి వెళ్ళాడో ఆ మాదిరి ప్రకారముగా వాళ్ళు జీవించవలసిన అవసరం ఉంది, నడుచుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తును పోలి నడుచుకోవాలి అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్న పరిస్థితులు మనకు కనబడుతుంది. అలా క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న మనము మన హృదయాలలో ప్రభువుగా క్రీస్తును ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క ముద్రలు కలిగి ఉన్న పౌలు చెబుతున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెబుతున్నాడు. మొదటి పత్రిక 11వ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. దేనికోసం పౌలు గారు తనకున్న సమస్తాన్ని వ్యయపరిచాడు అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి దేని కొరకు వచ్చాడు, దేన్ని రక్షించడానికి వచ్చాడు అంటే శరీరాన్ని రక్షించడానికి ఆయన రాలేదు, కానీ ఆత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పౌలు గారు కూడా ఆత్మలను రక్షించడానికే తనకున్న సమస్తమును వ్యయపరిచాను అని చెబుతున్న సందర్భం కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇది పౌలు గారు ధరించుకున్న యేసు యొక్క ముద్రలు. అంతేగాని ఒక స్టాంప్ లాంటిది ఆయన నుదిటి మీదనో చేతి మీదనో వేసుకుని ఇది నేను యేసుక్రీస్తు యొక్క ముద్రను ధరించుకున్నాను అని పౌలు గారు చెప్పట్లేదు. అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు అంటున్నాడు పౌలు. అంటే ఈ ఆత్మలను రక్షించే ఈ పనిలో, ఈ పరిచర్యలో నా ప్రాణము పోయినా సరే నేను లెక్క చేయను అని పౌలు గారు చెబుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. అంటే ఆత్మల రక్షణ కొరకు మనము కూడా అవసరమైతే ప్రాణాన్ని సైతం పెట్టబద్దులమై ఉన్నాము అని కూడా మనం ఇంతకు ముందే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదవైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే మరి మనము ఎవరి ముద్రను ధరించుకున్నాము అంటే, మనము కూడా క్రీస్తును బాప్తిస్మములో క్రీస్తును ధరించుకుంటూ ఉన్నాం, క్రీస్తు యొక్క ముద్రలను ధరించుకుంటున్నాం, క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకుంటున్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం. ఇప్పుడు మనం దేవుని ముద్రను గూర్చి ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ముద్రను గూర్చి వ్రాయబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, దేవుడు కలిగి ఉన్న ముద్ర ఏది అనంటే, దేవుడు కలిగి ఉన్న గుణ లక్షణాలు, దేవుడు కలిగి ఉన్న స్వభావమే దేవుని ముద్ర అన్న విషయాన్ని మొదట మనము గ్రహించవలసిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలలో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను అని ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. అంటే దేవుని ముద్ర గల ఒక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చాడంట. ఏమంటున్నారు ఆ దూత ఏమంటున్నాడు అనంటే, మేము మా దేవుని దాసులకు వాళ్ళ నొసలయందు ముద్రించేంత వరకు కూడా దేనికి కూడా మీరు హాని చేయొద్దు అని చెబుతున్నాడు ఇంకా మిగిలిన ఆ దూతలతో. అంటే ఈ భూమి మీద జీవిస్తున్న వారిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ముద్ర వేయబడి ఉన్నారు. కొంతమంది ఏమో దేవుని ముద్రను కలిగి ఉంటే, కొంతమంది అపవాది ముద్ర వేయించుకున్న వారు కూడా ఉన్నారు అని మనము గమనించవలసిన అవసరం. దేవుని ముద్ర అంటే దేవుడు కలిగి ఉన్న గుణలక్షణాలు, దేవుడు కలిగి ఉన్న స్వభావము,
బాప్తిస్మం పొందక ముందు ప్రాచీన స్వభావం గలవారు క్రీస్తును ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం పొందిన తర్వాత దైవ గుణ లక్షణాలలో పాలివారవుతూ ఉన్నారు. ఆ పాత స్వభావాన్ని ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతున్నారు, పాతి పెడుతున్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-10 చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. ఈ ప్రేమ అనేది కూడా దేవుడు కలిగి ఉన్న ఒక ముద్ర, ఒక స్వభావము, ఒక గుణలక్షణము. మొట్టమొదట దేవునిలో ఉన్న ప్రేమనే దేవుడు ఏం చేశాడంటే మనుషులకు వెల్లడిపరిచాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపి ఏం చేశాడు అనంటే, భూమి మీద ఉన్న సమస్త మానవుల పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారిని పంపించాడు. కాబట్టి ప్రేమ అనే ఈ గుణలక్షణము, ఈ స్వభావము దేవుని ముద్రగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడు మనల్ని దేవుడు ప్రేమించాడు? మనం ఏమైనా ఆ దేవుని ప్రేమకు పాత్రులమై ఉన్నప్పుడా అని మనం ఆలోచిస్తే, రోమా పత్రిక 5వ అధ్యాయము 8-10 చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంటే పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించిన ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని చూస్తుంది. అంటే తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు దేవుడు. మనకి ఎలాంటి అర్హత లేనప్పుడే మన నిమిత్తము తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇంత గొప్ప ప్రేమను మన ఏడల దేవుడు చూపించాడు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం. రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూస్తే, నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషులను అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఎలాంటి వాడు దేవుడు అంటే సత్యవంతుడు దేవుడు. సత్యవంతుడు అనే ఒక ముద్రను కలిగి ఉన్నాడు. ఇంకా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చూస్తే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధుల ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ గలవాడై ఉన్నాడు. ప్రేమ అనే ముద్రను కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు అనే ముద్రను కలిగి ఉన్నాడు. దేవుడు న్యాయస్తుడు, అన్యాయస్తుడు కాడు అన్న ఒక ముద్రను కూడా కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చూస్తే, నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశారు. గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము మాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. అబద్ధమాడనేరని దేవుడు అన్న ఒక ముద్రను దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని ముద్ర అంటే దేవుడు కలిగి ఉన్న గుణలక్షణాలు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు కలిగి ఉన్న స్వభావము. దేవుని యొక్క ముద్రలు శరీరం అందు ధరించుకోవటం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుని పోలి నడుచుకోవటమే దేవుని యొక్క ముద్రలను మనము
ధరించుకోవటము అన్న విషయాన్ని గమనించాలి. ఎఫెసీ పత్రిక 4:23-24 చూస్తే, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం, దాన్ని మనము ధరించుకోవాల్సిన అవసరం. ఆ దేవుని పోలికగా సృష్టించబడిన ఆ నవీన స్వభావమే దేవుని ముద్రగా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించి తన కుమారుని చేత సమాధానకరమైన సువార్తను ఈ లోకంలో ప్రకటింపజేశాడో, దేవుని ముద్రలు కలిగి ఉన్న మనం కూడా సువార్తను ప్రకటించి అనేకులను రక్షింపబద్ధులమై ఉన్నాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. క్రీస్తు ఎలాగైతే తనను హింసించిన వారిని కూడా క్షమించాడో, తన సహోదరులను క్షమించాడో, అలాగే మనము కూడా సహోదరులమైన మనం ఒకరినొకరు క్షమించుకునవలసిన అవసరం ఉన్నది. ఎఫెసీ పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని తెలియజేస్తున్నారు. అంటే ఇవి చెప్తే మీరు ఒకరినొకరు క్షమించుకోండి అని చెబితే సరిపోతుందా అంటే చెబితే సరిపోదు. కనుకనే ఏం చేశాడు యేసుక్రీస్తు వారు అని అంటే, తన జీవితంలో వాటిని అనుసరించి చూపించాడు మనకు. అంటే తనని చంపే వారిని కూడా క్షమించే వారు ఎవరైనా ఉంటారా అని అంటే అలా ఉండొచ్చు అని నిరూపించాడు. ఈ భూమి మీదకి వచ్చి ఈ మట్టి శరీరంలో ఉండి కూడా, ఈ శరీర బలహీనతలన్నింటినీ కలిగి కూడా ఎంతటి వారినైనా, మనకి ఎంత హాని చేసిన వారినైనా సరే క్షమించొచ్చు అని మనకు ఒక మాదిరిని ఉంచి యేసుక్రీస్తు వారు తనను చంపిన వారిని కూడా క్షమించమని ప్రార్థించిన యేసుక్రీస్తు వారు మనకు కనబడతారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:9 మనం చూస్తే, సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అంటున్నారు. కాబట్టి ఈ ప్రేమ అనేది దేవుని యొక్క ఒక గుణ లక్షణంగా మనకు కనబడుతుంది, దేవుని ముద్రగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ ప్రేమ అనే దేవుని ముద్రను మనం ధరించుకుని మనం కూడా ఎలా ఉండాలంటే, ఎవరినైనా సరే ప్రేమించే వారముగా మనము ఉండవలసిన అవసరం. ఇప్పుడు ఆత్మచేత ముద్రించబడటము అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించగలిగితే, ఆత్మచేత ముద్రించబడటము అంటే ఆత్మ కలిగి ఉన్న స్వభావాన్ని, ఆత్మ కలిగి ఉన్న గుణ లక్షణాలను కలిగి ఉండడమే ఆత్మచేత ముద్రించబడటము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. హెబ్రీ పత్రిక 9వ ఆత్మ కలిగి ఉన్న ముద్ర, ఆత్మ కలిగి ఉన్న స్వభావమును గురించి మనం పరిశీలిస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ14 నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే నిత్యుడకు ఆత్మ అన్న ఒక లక్షణము మనకి ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి కనబడుతుంది. నిత్యుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు అన్న ఒక లక్షణం. హెబ్రీ పత్రిక 10:29 కూడా చూస్తే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఉచితముగా ఇచ్చేదాన్ని కూడా తిరస్కరించేవాడు అంటే ఇంకా అలాంటి వాడిని ఎవరు కూడా మార్చలేరు అని చెప్తున్నాడు. కృపకు మూలమగు ఆత్మ, ఇది కూడా పరిశుద్ధాత్ముని యొక్క ఒక ముద్రగా కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక 4:6 కూడా మనం చూస్తే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని ఇక్కడ కనబడుతుంది. అంటే సత్యస్వరూపమైన ఆత్మ అనే ఒక గుణలక్షణము మనకి ఇక్కడ పరిశుద్ధాత్మలో కనబడుతూ ఉంది. గలతీ పత్రిక 5:22-23 చూస్తే,
అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు అంటున్నాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ముద్రలు. పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడిన వారు కూడా ఇవన్నిటినీ ముద్రలుగా వారు వారి జీవితాలలో కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము అనే వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో కలిగి ఉండవలసిన అవసరం ఉంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరు అంటే ఆత్మచేత ముద్రించబడిన వారుగా పరిశుద్ధ గ్రంథము వారిని తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 1:13 చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి అంటున్నాడు. అంటే మొదట సత్యవాక్యమును, రక్షణ సువార్తను వినాలి. విన్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ విశ్వాసం అనేది నిన్ను బాప్తిస్మం యొద్దకు నడిపించాలి. బాప్తిస్మం పొందిన తర్వాత బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతూ ఉన్నారు బాప్తిస్మం పొందే వారందరూ కూడా. అలా ముద్రించబడిన మనము ఆత్మ యొక్క స్వభావము కలిగి జీవించవలసిన అవసరం ఉంది. ఆత్మ ఫలము అనేది మన జీవితంలో ఫలించవలసిన అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:18 చూస్తే, మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనానో ఆర్జించుకొనినా మీ మొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలేయందే నడుచుకునలేదా అంటున్నాడు. అంటే ఈ అపోస్తలులు అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలేయందే నడుచుకున్న ప్రకారము బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన వారు కూడా ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలేయందే నడుచుకున్న వారుగా ఉండాలి. అలా ఉంటేనే అలాంటి వారే ఆత్మచేత ముద్రించబడిన వారు, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన వారు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏవైతే యేసు యొక్క ముద్రలు ఉన్నాయో, ఏవైతే దేవుని యొక్క ముద్రలు ఉన్నాయో, ఏవైతే పరిశుద్ధాత్మ యొక్క ముద్రలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ముగ్గురు కలిగి ఉన్న ముద్ర ఒకటే. ముద్ర అంటేనే స్వభావం అయినప్పుడు, ముద్ర అంటేనే గుణలక్షణాలు అయినప్పుడు, తండ్రి ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా అవే గుణలక్షణాలు కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా అవే గుణలక్షణాలు కలిగి ఉన్నారు. బాప్తిస్మం పొందిన మనం కూడా అవే గుణ లక్షణాలను ధరించుకోవలసిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం. ఇప్పుడు చివరిగా సాతాను యొక్క ముద్ర అన్న ఆ విషయాన్ని కూడా మనము పరిశీలన చేయగలిగితే, వీడు సాతాను అని ఎవరిని అంటాము అంటే సాతాను స్వభావము కలిగి సాతాను వంటి కార్యాలను జరిగించే వారిని వీడు సాతాను వంటి వాడు, వీడు సాతాను ముద్ర గలవాడు అంటాం. సాతాను కలిగి ఉన్న గుణలక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను మనము ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే సాతాను లేదా అపవాది అనేవాడు ఎలాంటి ముద్రను కలిగి ఉన్నాడు, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అంటే దురాశలను నెరవేర్చేవారు ఎవరు అనంటే అపవాది సంబంధులు అంటున్నారు. అంటే దురాశ అనే ఒక స్వభావము అపవాది కలిగి ఉన్నాడు. నరహంతకుడు అనే స్వభావము, సత్యమందు నిలిచిన వాడు కాడు, అంటే అబద్ధము అనే ఒక స్వభావాన్ని అపవాది కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా అపవాది యొక్క ముద్రలు.
దురాశ, అబద్ధము, అదేవిధంగా నరహత్య, ఇలా దుష్ట కార్యాలన్నీ కూడా అవి అపవాది యొక్క ముద్రలు, అపవాది యొక్క స్వభావము అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం. ఇంకా అపవాది ఎలాంటి వాడు అంటే, ప్రకటన గ్రంథము 12:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహా ఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, వాని దూతలను దానితో కూడా పడద్రోయబడి. అంటే సర్వలోకమును మోసపుచ్చే ఒక పనిని పెట్టుకున్నాడు అపవాది. ఈ మోసము చేసేది కూడా, ఈ మోసము చేయడం అనేది కూడా అపవాది కలిగి ఉన్న ఒక ముద్ర, ఒక స్వభావము. ప్రకటన గ్రంథం 12:10 చూస్తే, మరియు గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పుకుంటా, వీటిని రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. రాత్రింపగళ్ళు కూడా దేవుని ఎదుట సహోదరుల మీద నేరము మోపే పనిని పెట్టుకున్నాడు అపవాది. నేరము మోపువాడుగా కనబడుతున్నాడు. ఈ నేరము మోపే ఒక తత్వం కూడా అపవాది యొక్క ఒక గుణలక్షణము, ఒక ముద్ర. ఇంకా మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసేవాడుగా కూడా అపవాది కనబడుతున్నాడు. ఎలాగైతే ఏదైనా తోటలో ఆదాము అవ్వల మనోనేత్రాలు తెరవబడి ఉన్న వాటిని వాడు ఎలాగైతే మూయించాడో, గుడ్డితనము కలగజేశాడో, అదే విధంగా ఈ నేటి కాలంలో కూడా అలాంటి కార్యాలు అనేకము చేస్తున్నాడు. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంటే పరలోక సంబంధమైన కార్యాలను ఏం చేస్తూ ఉంటాడంటే కనబడకుండా చేస్తూ ఉంటాడు. ఈ ప్రకృతి సంబంధమైన వాటి మీదనే వారిని మనస్సుంచేలా వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మనోనేత్రాలకు గురుడితనము కలగజేసే వాడుగా అపవాది కనబడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 11:2-3 చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషుని కనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రధానము చేస్తుంది. గాని సర్పము తనకు కుయుక్తి చేత సవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. అంటే హవ్వను ఎలాగైతే కుయుక్తి చేత మోసపరిచి పవిత్రత నుండి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి వారిని ఎలాగైతే తప్పించి వారిని దేవునికి దూరం చేశాడో, అనేకులను నేటి కాలంలో అలాగే చేస్తూ ఉన్నాడు. అంటే మొదటి శతాబ్ద కాలములో పౌలు గారు ఆ రోజు చేసినట్టు చేస్తాడేమో అని భయపడుతూ ఉన్నాడు. ఆయన భయము నిజమే అయ్యింది. నేటి వరకు అనేకులను పాడు చేస్తూ, అనేకులను అపవాది వారి మనసులను చెరుపుతూ అపవిత్రతకు అప్పగిస్తూ ఉన్న పరిస్థితులే కనబడుతున్నాయి. కాబట్టి సాతాను ముద్రను ఎక్కడ వేస్తాడు అని అంటే, సాతాను కూడా హృదయాలలోనే వాని యొక్క స్వభావాన్ని, గుణలక్షణాలను ఉంచుతాడు. ఏదైతే దేవుని ఆజ్ఞలను హృదయంలో ఆదాము వాళ్ళు దాచుకున్నారో, అక్కడి నుంచి ఆ ఆజ్ఞలను దొంగిలించి వీడు తన ఆజ్ఞలను వారి హృదయాలలో ఉంచాడు. కాబట్టి ఈ ముద్రలు అనగానే చాలా మంది శరీరాల మీద, నుసటి మీద, చేతుల మీద వేసేవి అనుకుంటున్నారు. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 16-18 చూస్తే,
కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి నీ అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. ఫుట్ నోట్ లో 616 అని ఉంది. అంటే ఇక్కడ కుడి చేతి మీదనైనను నొసటి మీదనైనను ముద్ర వేయించుకున్నట్లు అన్న ఈ మాటను బట్టి చాలా మంది భౌతికమైన ముద్రలే వేస్తాడేమో చేతుల మీద నొసటి మీద అనుకుంటున్నారు. కానీ ఈ నొసటి మీద కనబడే ముద్ర అది ఒక సీల్లాగా వేసే ముద్రను గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నొసటి మీద ముద్ర వేయడం అంటే ఆలోచనలను చెరిపివేయటము, చేతి మీద ముద్ర వేయడం అంటే క్రియల ద్వారా వారిని సాతాను కార్యాలను చేయటంలో ప్రేరేపించటము అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. అంతే తప్ప అవి భౌతికంగా వేసే ముద్రలను గురించి ఇక్కడ మాట్లాడట్లేదు అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. అంటే వీలుంటే ఈ 666 గురించి తర్వాత ఎప్పుడైనా పరిశీలన చేద్దాం. ఈ రోజు మనము కేవలము ఈ 4 రకాల ముద్రలను గురించి పరిశీలిస్తూ ఉన్నాము కనుక క్రీస్తు యొక్క ముద్రను గూర్చి మనం తెలుసుకున్నాము, దేవుని ముద్రను గూర్చి తెలుసుకున్నాము, పరిశుద్ధాత్మని ముద్రను గూర్చి కూడా తెలుసుకున్నాము, అలాగే సాతాను ముద్రను గూర్చి కూడా మనము తెలుసుకున్నాము. కాబట్టి ఈ సాతాను ముద్ర వేయించుకున్న వారు సాతాను యొక్క సంబంధులుగా, అపవాది సంబంధులుగా ఉంటారు. వారు ఆ ఏవైతే దుష్ట క్రియలు దేవుడు చేయవద్దు అని చెప్పాడో వాటినే చేయుటయందు ఆసక్తి గలవారై ఉంటారు. కానీ అలా మనము ఉండకూడదు. బాప్తిస్మములో క్రీస్తును ధరించుకున్న వారై క్రీస్తు యొక్క గుణలక్షణాలను, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనం అనుసరించే వారమై ఉండాలి. క్రీస్తు మన కొరకు ఏ మాదిరిని అయితే ఉంచిపోయాడో ఆ మాదిరి చొప్పున మనం నడుచుకున్న వారమై ఉండాలి అని క్రీస్తు యొక్క ముద్రను ధరించుకున్న వారిని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఈ అపవాది సంబంధులు ఎలా ఉంటారు అని ఒక అపవాది కార్యాలు గలవారు ఎలా ఉంటారు ఆ విషయాన్ని కూడా మనం చూస్తే 1 యోహాను పత్రిక 3:12 మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టి సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడు తను ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియు అయ్యుండెను గనుకనే కదా అంటున్నాడు. అంటే కయ్యను ముందు ఎలాంటి వాడు అంటే ముందు నీతిమంతుడే. కానీ ఎప్పుడైతే దేవుడు తన అర్పణను స్వీకరించలేదో అప్పుడు తన సహోదరుని అర్పణను ఎప్పుడైతే దేవుడు లక్ష్య పెట్టాడో, స్వీకరించాడో అప్పుడే ఆ సహోదరుని మీద ద్వేషముని పెంచుకుని ఆ సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. అలా మనము ద్వేషాన్ని హృదయాలలో ఉంచుకునే వారముగా ఉండకూడదు. అలా ద్వేషాన్ని ఉంచుకుని ఎవరినైనా చంపితే అలాంటి వారు ఎవరు అంటే వారు దుష్టుని సంబంధులు అని చెబుతున్నారు. ఇంకా ఏశావుని గురించి కూడా మనం ఆలోచిస్తే ఒక్క పూట పూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును సైతం అమ్ముకున్న ఏశావు కూడా మన కళ్ళ ముందు మనకు కనబడుతూ ఉంటాడు. ఎందుకు అంటే జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి దానిని మనము మన జీవితం యొక్క చివరి వరకు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కొరకు శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను అని వాక్యం చెబుతుంది. హెబ్రీ పత్రిక 12:16-17. కాబట్టి ఇలా ఏశావు వలె లేదా కయీను వలె
ఉండకూడదు అని చెబుతున్నాడు. పేతురును గురించి కూడా యేసుక్రీస్తు వారు సాతానా వెనుకకి పొమ్ము అన్న సందర్భం మనకు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాల్లో కనబడుతుంది. అంటే యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక శ్రమలు, హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు చెప్పినప్పుడు ఆ పేతురు ఆ యేసుక్రీస్తు చేయి పట్టుకుని, ప్రభువా ఇది నీకు దూరమవును గాక, అది ఎన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగిను. అప్పుడు పేతురు వైపు యేసుక్రీస్తు వారు తిరిగి, సాతానా నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను అని చేస్తున్నాను. అంటే ఆలోచనలను ఏం చేస్తాడు పేతురు, సాతాను అంటే పాడు చేస్తాడు. ఆలోచనలను చెరిపి ఆ ఆలోచనల ద్వారా తన యొక్క ఆజ్ఞలను వారి హృదయాలలో ఉంచి వాటి ద్వారా అనేకులను పాడు చేస్తూ నిత్య జీవానికి అపాత్రులుగా అనేకులను మారుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అలా మనము అపవాదికి చోటీయనులని వారమై ఉండాలి అన్న విషయాన్ని కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. గారడి సీమోనును గురించి కూడా మనము అపోస్తుల కార్యాల్లో 8వ అధ్యాయంలో 18 నుంచి 23 వచనాల్లో ఉన్న సందర్భం అంతా మనము చదివితే మనము చివరిలో ఉన్న ఆ మాట 23వ వచనాన్ని చూస్తే, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అని ఇక్కడ చూస్తున్నాం. ఈ దుష్టత్వము, బంధకములు అనేవి సాతాను ముద్రగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ముద్రలు అనేవి, ఏ ముద్రలను మనం ధరించుకుని ఉండాలంటే యేసు యొక్క ముద్రలను మనం ధరించుకున్న వారమై ఉండాలి, దేవుని ముద్రలను ధరించుకున్న వారమై ఉండాలి, అదేవిధంగా పరిశుద్ధాత్ముని ముద్రలను ధరించుకున్న వారమై ఉండాలి. అంతే తప్ప సాతాను ముద్రను వేయించుకుని సాతాను యొక్క ఆలోచనలను మన ఆలోచనలలో జోడించి అలా గనక మనం ముందుకు వెళితే మనము దేవుని రాజ్యములో నుండి వెళ్ళిపోయి అపవాది రాజ్యంలో చేరిన వారము అవుతాం. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొంచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.